హలో అండి, వెల్కమ్ టు కుమారమ్స్ ప్రాపర్టీస్. మంచి ప్రైమ్ లొకేషన్లో మీకు మంచి ప్రాపర్టీ తీసుకొని వచ్చాను. ద బ్యూటిఫుల్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో మనకు మధ్యలో వచ్చేసి 150 అండ్ లాస్ట్ వచ్చేసి 145. ఇది వచ్చేసి 140 స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ హౌస్ ఉన్నాయి మనకు అవైలబిలిటీ వచ్చాయి. 30 feet రోడ్స్ తోటి మంచి ప్రైమ్ లొకేటెడ్ అండి. ఫ్రంట్ వెలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ ఏ విధంగా ఉందో చూసుకోండి. బ్యూటిఫుల్ వచ్చేసింది కలర్స్ ఇట్లా ప్యాటర్న్ కానీ. మంచి ప్రైమ్ లొకేటెడ్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లా, ఈస్ట్ ఫేసింగ్లో 3 BHK అండి. చూసుకోవచ్చు. గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉంది ప్రాపర్టీ. ఇట్లా మంచి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్టీ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ర్యాంప్ ఏరియా. మనకు పిల్లోకి ఇట్లా మనకు టైల్స్ వేసారు. ఇక్కడ వచ్చేసి గనెట్ వేసారు గేట్కి. ఇది బోరు అండ్ ఇది వచ్చేసి మనకు సంప్ వచ్చేసింది. మెయిన్ డోర్ పార్కింగ్ టైల్స్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. మెయిన్ డోర్ టైల్స్ పార్కింగ్. ఇది వచ్చేసి సీలింగ్ డిజైన్స్. మెయిన్ డోర్ పార్కింగ్ టైల్స్ చూస్తున్నారు కదా. చాలా లగ్జరియస్ ఉంటుంది ప్రాపర్టీ. ఇక్కడ డూప్లెక్స్ విల్లాస్ అనేది. ఇక్కడ మనకు వాష్ ఏరియా వచ్చేసింది. వాష్ ఏరియా ఇది వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఏరియా. ఇల్లు చుట్టూ మనకు సెట్ బ్యాక్ ఏరియా చాలా స్పేసియస్ వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకొని ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి మనకు టైల్స్ వేసారు, వైట్ కలర్ టైల్స్. ఇక్కడ మనకు డైనింగ్ స్పేస్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ స్పేస్ అండి. కిచెన్ స్పేస్ ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సీలింగ్ లైట్స్ వేస్తారు, ఓన్లీ లైట్స్ అనేది బ్యాలెన్స్ ఉంది. కిచెన్ స్పేస్ ఏరియా. కిచెన్లో నుంచి మనకు వర్కర్స్ ఏదైనా బయటకు వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. కిచెన్ నుంచి స్పేస్ ఇట్లా వచ్చారు ప్లస్ పాయింట్గా. కింద స్పేస్ అయినా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ ఏరియా అండ్ ఇక్కడ వచ్చేసి 3 యూనిట్ స్పేస్. ఇది వచ్చేసి మనకు కింద మాస్టర్ బెడ్రూమ్ అండి. కింద ఒక మాస్టర్ బెడ్రూమ్. సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇక్కడ గమనిస్తే సెల్ఫ్స్ వచ్చాయి, 2 విండోస్ ఉంది. బ్యాక్ సైడ్ ఇట్లా కన్స్ట్రక్షన్ ఏం జరగదు. మీకు వెంటిలేషన్ పరంగా మాత్రం వండర్ఫుల్ వస్తుంది ప్రాపర్టీకి. వెంటిలేషన్ పరంగా ప్లస్ పాయింట్ ఇది. ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ స్పేస్ చూసుకున్నారు కదా. బెడ్రూమ్ సైజ్ వీళ్ళు చాలా స్పేసెస్ వచ్చేసింది. స్టెప్స్కి మొత్తం మనకు గ్రానైట్ వేశారు అండ్ స్టీల్ రీలింగ్స్ వస్తాయండి చుట్టూ. ఇది ఏదైతే స్టెప్స్ ఉన్నాయో మొత్తం చుట్టూ స్టీల్ రీలింగ్స్ వస్తాయి. పైన సిట్టింగ్ ఏరియా చూసుకొని ఏ విధంగా ఉందో. పైన సిట్టింగ్ ఏరియా. ఇది వచ్చేసి టైల్స్. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ అనేది చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. చాలా విశాలంగా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్ సైజ్ అయితే చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. 140 స్క్వేర్స్లో మంచి ప్రైమ్ లొకేటెడ్ ఉంది. అటాచ్ వాష్రూమ్ స్పేస్. బ్యాక్ సైడ్ ఇట్లా బాల్కనీ వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బాల్కనీ. ఇదంతా మనకు గ్రీనరీ స్పేస్ ఏరియా అండి. మొత్తం పార్క్ ఏరియా. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ స్పేస్. పూజ రూమ్లో స్పేస్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. అండ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో స్పేస్ అయినా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో డిజైన్స్. బాల్కనీ స్పేస్. చిల్డ్రన్స్ బెడ్రూమ్. మరొకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోండి ఏ విధంగా ఉందో. చూసుకున్నారు కదా. ఈ ప్రాపర్టీ నచ్చింది అనుకున్నాం. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్వాలిటీకి అయితే ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన కుమారమ్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్.